హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఫిష్ మొత్తం ఎలా చేస్తున్నది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మా వారు మొత్తం ఫిషెస్ని ఫ్రెష్గా వాష్ చేసి కొంచెం అన్ని మసాలాలు అవన్నీ మేము పట్టిస్తున్నాం అన్నమాట. కారం, ఉప్పు, మసాలా, ధనియాల పొడి అన్నీ. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇక్కడ మెంతి, జీలకర్ర అవన్నీ మిక్స్ చేయాలన్నమాట, పౌడర్ లాగా చేయాలి. తర్వాత ఇక్కడ ఆనియన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మొత్తం కాల్ చేసినాక ఇదంతా కలిసి అది మిక్సీలో పౌడర్ లాగా చేసుకుంటున్నాను. వామ, మెంతి అండ్ జీలకర్ర, ఇక్కడ టమాటా ప్లస్ మిరపకాయ ఇవి రెండు తీసుకున్నాను. చూసారా, ఇది మొత్తం గ్రైండ్ లాగా అయిపోయింది. తర్వాత ఫ్రెష్గా అల్లం పేస్ట్, చింతకాయ, నెక్స్ట్ పోపు వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసి మిక్సీ ఇవంతా దాన్ని పట్టిస్తున్నాము. మిశ్రమం మొత్తం ఇలా కాసేపు కుక్ అయ్యాక దాంట్లో అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. లైట్గా కొత్తిమీర యాడ్ చేసినాక కొంచెం ఉంచాక అది చింతపండు గుజ్జు ఉంది కదా, అది ట్రాన్స్ఫర్ చేయాలి. అది కొంచెం వేడయ్యాక లాస్ట్లో నేను ఇక్కడ అది ఫిష్ మొత్తం కలిపి ఉన్నాను కదా, అది యాడ్ చేస్తున్నాను అన్నమాట. కారం అవన్నీ పట్టించినవి. ఇక్కడ నేను రైస్ కూడా పెట్టుకున్నాను. ఫైనల్గా చూడండి ఇది ఎలా కుక్ అవుతుంది. ఫైనల్గా బాగా ఉడికిన తర్వాతకి లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ పౌడర్ ఉంది కదా, అది కూడా లాస్ట్లో వేసుకోవాలండి. అది వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మనం ఏదైతే అది మెంతి, జీలకర్ర ప్లస్ అది వామ ఉంది కదా అవి. సో అది నేను లాస్ట్లో వేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చితే ఇంకా వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.